లోహగఢ్ కోటపై జరిగిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్ గోయల్, పూజా గోయల్ తొలిసారిగా ఈ ఘోరంపై స్పందించారు. తమ కూతురుపై వస్తున్న ఆరోపణలు విని తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని వారు తెలిపారు. ఒకవేళ పోలీసుల దర్యాప్తులో తమ కుమార్తె తప్పు చేసినట్టు రుజువైతే ఆమెను కూడా అదే కోటపై నుంచి కిందకు తోసేయాలంటూ చట్టం ఎలాంటి కఠిన శిక్ష వేసినా తమకు అభ్యంతరం లేదని వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు నేపథ్యానికొస్తే గత ఫిబ్రవరి నెలలో కేతన్ అగర్వాల్, సియా గోయల్ల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి ముందే తాము సియాను పదే పదే అడిగామని, ప్రతిసారి తను కేతన్ను ఇష్టపడుతున్నానని, పూర్తి అంగీకారంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పిందని ఆమె తల్లి పూజ పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న చేతన్ చౌదరి కేవలం తమ కూతురికి ఒక స్నేహితుడిగా మాత్రమే తెలుసని, కానీ వారిద్దరి మధ్య ప్రేమాయణం ఉందనే అసలు నిజం పోలీసుల విచారణ ద్వారానే తమకు తెలిసిందని వారు వెల్లడించారు. కానీ నిందితురాలు సియా తల్లిదండ్రుల వాదనల్ని మృతుడు కేతన్ కుటుంబ సభ్యులు పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ సియాకు చేతన్తో ఉన్న ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకి ముందే తెలుసని ఆరోపించారు. తమ కుటుంబానికున్న భారీ ఆస్తిపాస్తుల్ని చూసే సియాపై ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి ఈ పెళ్లికి ఒప్పించారని ఆయన వాదించారు. సియా వయసు చాలా చిన్నదైనప్పటికీ ఆమె కుటుంబం పదే పదే పట్టుబట్టడం వల్లే తాము కూడా ఈ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చిందని కేతన్ తండ్రి పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం ఈ హత్యకు కొన్ని రోజుల ముందే నిందితులు కేతన్ని అంతమొందించడానికి స్కెచ్ వేశారు. కేతన్ని లోహగఢ్ కోటపైకి తీసుకెళ్లి అక్కడ ఒక పాము నెపంతో అతని ప్రాణాలు తీయాలని నిందితులు విప్రయత్నం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆ తర్వాత మరోసారి పక్కా ప్రణాళికతో కోటపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి నెట్టేసి అత్యంత ఘోరంగా హత్య చేశారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులు సియా, చేతన్లు విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు పెట్టిన ఒత్తిడి భరించలేకే తాను కేతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యానని సియా చెబుతుండగా, తాము ప్రేమ విషయం తెలిసి కుటుంబ పరువు పోతుందనే భయంతోనే తాము ముందే ఇళ్లను వదిలి పారిపోలేకపోయామని చేతన్ అంటున్నాడు. ఇలా ఇద్దరూ పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ పోలీసుల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. మరోవైపు కేతన్ తమకు కూడా ఒక కొడుకు లాంటివాడని, ఇంతటి అమాయకుడి ప్రాణం తీసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు కఠినంగా శిక్షించబడాలని సియా తండ్రి ప్రవీణ్ గోయల్ స్పష్టం చేశారు. ప్రేమ, ఆస్తి వ్యామోహం, కుటుంబాల ఒత్తిళ్ల చుట్టూ తిరుగుతున్న ఈ మర్డర్ మిస్టరీలో మరిన్ని నిజాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరిని కోర్టు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించడంతో అధికారులు వారిని ముమ్మరంగా విచారిస్తున్నారు.